ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల సినిమా థియేటర్స్ యజమానులందరూ థియేటర్స్ లీజ్కి, రెంట్స్కి కాకుండా సినిమా లాభాలలో షేర్స్ ఇవ్వాలని, అప్పుడే థియేటర్స్ని ఓపెన్ చేస్తామని, సినిమాలు ఆడిస్తామని, లేదంటే జూన్ 1 నుంచి థియేటర్స్ని బంద్ చేస్తామని పేర్కొన్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీ మొత్తం 4 బడా నిర్మాతల చేతిలోనే ఉందని, వాళ్లే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని, లాభాలలో షేర్స్ ఇస్తే మాత్రమే బంద్ని విరమణ చేస్తామని వాళ్ళు పేర్కొన్నారు. దీనిపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కంది సురేష్ గారు చర్చల మేరకు బంద్ను విరమణ చేస్తున్నట్లు ప్రకటించగా, నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ సరిగ్గా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే ఇలాంటి బంద్లు రావడం వెనక ఆపోజిట్ వర్గాల కుట్ర ఉందని, త్వరలోనే దీన్ని ఛేదిస్తామని పేర్కొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అసలు కృతజ్ఞత అనేదే లేదని, సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలంగాణలో ఉండి మెజారిటీ సినిమా లవర్స్ ఉన్న ఏపీ వాళ్ళని చాలా తక్కువగా చూస్తున్నారని, తొందరలోనే అందరూ లెక్కలు